నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మొన్న ఆ మధ్య ఒక టాక్ షోలో అల్లు అరవింద్ గారు, డి సురేష్ బాబు గారు వీళ్ళిద్దరూ మాట్లాడుతూ నెపోటిజం మీద ఒక కామెంట్ చేశారు. ఏంటంటే నెపోటిజంని సమర్థిస్తారా అంటే సమర్థించకపోతే ఎట్లా, లేకపోతే నెపోటిజం పేరు గురించి కాకపోయినప్పటికీ కూడాను మా నాన్నగారి యొక్క లెగసీని మేము ముందు తరాలకు తీసుకువెళ్తున్నాం, దానికి నెపోటిజం అని పేరు మీరు పెట్టుకున్నారు తప్పిస్తే అది మా తప్పు కాదు. ఆయన ఏం ఉదాహరణ ఇచ్చారంటే ఏవిఎం స్టూడియోస్ కావచ్చు, లేకపోతే వాహిని స్టూడియోస్ కావచ్చు, వెనకటి తరంలో చాలా పాపులర్ అయినటువంటి స్టూడియోస్ సంబంధించిన ఓనర్లు ఇప్పుడు కనుమరుగైపోయారు. వాళ్ళు చెప్పుకోవడానికి తప్పిస్తే ఏం లేదు, మేము మా లెగసీని మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు అన్నటువంటి స్టేట్మెంట్. దీన్ని సమర్థిద్దామా లేకపోతే ఎట్లా చూడాలంటారు? అంటే నెపోటిజం అనేది ఒక బలవంతంగా రుద్దబడినటువంటి ఒక విధానం ఉంటుంది. నెపోటిజం లేదు నా ఉద్దేశంలో. అది వీళ్ళు వ్యాపారస్తులు కనుక ఇప్పుడు చిరంజీవి గారు మంచి బిజినెస్ తెలిసిన వాడు. ఆయన కొడుక్కి ఏ చదువు చదివించి ఏ వ్యాపారం చేస్తే ఎంత డబ్బు వస్తుంది? ఓ 70 కోట్ల రూపాయలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు అన్నమాట. వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి ఆయన మీద 100 కోట్లు ఖర్చు పెడతారు, 200 కోట్లు ఖర్చు పెడతారు. ఇది నేను చాలా ఫ్రాంక్గా చెప్పదలుచుకున్నాను. అలాగే అల్లు అరవింద్ ఉన్నాడు. మొట్టమొదటిసారి గంగోత్రి సినిమాలో యాక్ట్ చేస్తుండగా అల్లు అర్జున్ చూసిన తర్వాత ఎవరైనా సరే విశ్లేషకులు ఆయన హీరో అవుతారు అనుకున్నారా? కానీ అవుతారు, చేస్తారు, హీరోలు చేయగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని 100 కోట్లు ఉన్నాయి, చేస్తారన్నమాట. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, ఏదైనా చేస్తారంటారు. వ్యాపారం అండి, ఏదైనా కాదు, వ్యాపారం చేస్తారు. అంటే 100 కోట్లు పెడితే 400 కోట్లు తీసుకుంటున్నారు, తక్కువ కాదు కదా అది. 400 కోట్ల రూపాయలు సామాన్యుడికి లాభం రావాలంటే ఎప్పుడు వస్తుంది లాభం? రాదు కదా, కొన్ని జన్మలు ఎత్తాలి. అంతే కదా. మీరు నెపోటిజం అంటున్నారండి. ఇప్పుడు అంతకుముందు అమర్నాథ్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడండి, శ్రీలక్ష్మి తాలూకు ఫాదరు. ఆ కొడుకు రాజేష్ ఉన్నాడు, వాడిని బతకనిచ్చారా? వాడికి వేషాలు ఇచ్చారా? పొన్న శ్రీలక్ష్మి ఉంది, ఆవిడకి ఏమన్నా బతకనిచ్చారా? వేషాలు ఇచ్చారా? చూసుకుంటున్నారా? తర్వాత ఏమో కాంతారావు ఉన్నాడు. నెపోటిజం అనుకుందాం, నెంబర్ 1 స్టార్ అండి. అంటే అక్కడ ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి నాగేశ్వరరావు గారికి ఇద్దరికి ఎన్ని సినిమాలు ఉండేయో ఈ కాంతారావు ఒక్కడికి అన్ని సినిమాలు ఉండేవి. మరి ఆయన కొడుకు మరి నెపోటిజం అనుకుని ఆయన కొడుకుని ఎవరన్నా హీరోని చేశారా? వాళ్ళు చేసుకోలేరు. ఓకే, అక్కడ అమర్నాథ్ వాళ్ళు మార్కెట్ చేసుకోలేకపోయారు అన్నమాట. అదే నెపోటిజం అంటే నెపోటిజం కాదు, వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేకపోయారు. అలాగే జగ్గే ఉన్నాడు, అలా చాలామంది ఉన్నారండి. ఆ చాలామంది ఉండితే చాలామంది తాలూకు లైఫ్లు అక్కడ ఉన్నాయి. ఈ రోజుని ప్రాణత్యాగాలు చేశారు మరి చాలామంది సినిమా ఇండస్ట్రీ కోసం. నాగే గారు కానీ, గుమ్మడి గారు వీళ్ళందరూ ఉన్నారంటే ఎంతెంత పెద్ద వేషాలు వేశారు. వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉన్నారా? ఆ ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి? ఆచూకులు ఏమి ఉన్నాయా? ఏమి లేవు కదా. అంతెందుకు మనం డిస్కో శాంతి తాలూకు ఫాదర్ని తీసుకుందాం. మన తెలుగులో కాంతారావు ఎలాగో ఆనందమాట. మరి ఆ డిస్కో శాంతి ఫాదరు పుట్టిన వాళ్ళు కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా వేషాలు ఇచ్చారా? లేదు. నెపోటిజం అంటే మీ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడితో మీ తాలూకు కొడుకుల్లో, మీ తాలూకు వారసుల్లో హీరోగా బలవంతంగా రాజముద్ర వేసి కొనసాగిస్తున్నారు. అది దానికి నెపోటిజం అనే పేరు పెట్టారు, వీళ్ళు యాక్సెప్ట్ చేశారన్నమాట. అదే ఒక పేదవాడికి బాగా అంటే ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా బాగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక పెద్ద హీరో అయినటువంటి చిన్న స్టారు, చిన్న పేదవాడు, ఆయన కొడుక్కి పేదవాడు అయినట్టు ఆయన కొడుక్కి ఎవరైనా వేషాలు ఇస్తున్నారా? తండ్రికి అంత పేరు వచ్చింది కదా, కొడుకు కూడా ఆ పేరు వస్తుంది. అది నెపోటిజము. కానీ వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే రాణా కావచ్చు, లేకపోతే ఇతర హీరోలు కావచ్చు, కేవలం మాకు ఎంట్రీ వరకే మా ఫాదర్ ఒక లెగసీ ఉంటుంది తప్పిస్తే తర్వాత మాకు మేము నిరూపించుకోవాల్సింది, అక్కడ నెపోటిజం పనిచేయద్దని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వీళ్ళు నిరూపించుకుందేముందండి? నిరూపించుకుందేముంది? వాళ్ళ ఫాదర్ అంటే ఊరుకుంటున్నాడు. అప్పుడు త్రిపులార్ ఉందండి, త్రిపులార్ మీ ఇద్దరు యాక్ట్ చేసినంత వరకే, తర్వాత మేము చేసిన సినిమాని నిరూపించుకోవాలంటే వాట్ అబౌట్ ది ప్రమోషన్?
మీరు మా సామాన్యుడు అయితే దుబాయ్ వెళ్ళగలడండి, అదే కదా. సామాన్యుడు ఢిల్లీ వెళ్ళగలడండి, సామాన్యుడు బెంగళూరు కానీ మద్రాసు కానీ బాంబే కానీ వెళ్ళగలడండి. మరి వెళ్ళిన మాట ఏమిటి, ఇవి దీనికి ఖర్చు మాట ఏమిటి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు? సామాన్యుడు ఆస్కార్ తెప్పించుకుంటారండి, దానికి 80 కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు. అంటే ఏమిటి, ఇదో 80 కోట్లు అదో 80 కోట్లు అంటే దగ్గర 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఉండాలి కదా. అదే చెప్తున్నాను ఈ రోజు, అలాంటి వాళ్ళే నిలబడుతున్నారు. సామాన్యులు టాలెంట్ ఈ గుడ్డు గూసు ఇవన్నీ కూడా మనం చెప్పుకునే కబుర్లు కానండి, అదేం కాదు. అది కేవలం డబ్బుతో వ్యాపారం. ఇది వ్యాపారం ఉన్నట్టు డబ్బు ఉన్నట్టు ఎంతైనా మనం చేయొచ్చు మాట. బలవంతంగా రుతున్నారండి, బలవంతంగా రుతున్నారు హీరోగాను. నాది మరో ప్రశ్న అంటే, ఒకవేళ నెపోటిజమే ఒకవేళ ఇండస్ట్రీ నడిపించే పని అయితే ఈవీవి సత్యనారాయణ కొడుకులుగా 2 ఉన్నారు, మరి ఆ నెపోటిజం వాళ్ళకు కూడా వర్క్ కావాలి కదా. ఏ రోజు వాళ్ళు ఆ మాట చెప్పుకోలేదు వాళ్ళు. అవును. మరో పక్కన తీసుకున్న నాని లాంటి అప్కమింగ్ ఆ పైకి వచ్చిన హీరోలు వాళ్ళు ఏమంటున్నారంటే, మరి మాకు నెపోటిజం లేదు కదా, మేము పైకి వచ్చాం కదా అంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలంటారు? నాని కానీ రవితేజ కానీ వీళ్ళందరూ ఉన్నారంటే నెపోటిజం కాదు కదా, అలాగని పైకి వెళ్ళరు. మీరు ఎప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కూడా అవరండి. నాని కానీ రవితేజ కానీ ఇప్పుడు ఉగ్రంలో నరేష్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు, ప్రాణంలో కూడా బాగా యాక్ట్ చేశాడు, గమ్యంలో కూడా బాగా యాక్ట్ చేశాడు. ఏం చేశారని ఓ స్టార్గా గుర్తించారా? అదే ఈవి సత్యనారాయణ ఉంటే ఏం చేసేవాడు? బ్రహ్మాండంగా పాన్ ఇండియా స్టార్ చేసేవాడు. ఏదో డబ్బు ఏదో మొత్తం ఒక ముక్కో చెక్కో అమ్మేసి ఒక 100 కోట్లు 150 అంతేనండి చేసి అంతే. ఒక 150 కోట్లు పెట్టుబడి పెట్టి పాన్ ఇండియా స్టార్ చేసేవాడు. అది లేదు అంటే ఇక్కడ డబ్బే ప్రధానంగా రాజ్యం ఎత్తుందండి. డబ్బు పరపతి, డబ్బుతో పాటు పరపతి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు లాస్ ఏంజల్స్ వెళ్ళాడు. వెళ్ళంటే అక్కడ లక్కీగా సల్మాన్ ఖాన్ ప్రియాంక చోప్రా ఉన్నారు. అయితే అది ఏం చేశారు, ఇద్దరును అక్కడ అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడింగ్ ప్రొడ్యూసర్లు అందరినీ పరిచయం చేశారు, ఇండస్ట్రీస్ని పరిచయం చేశారు, కొంత మంచి జర్నలిస్టులు పరిచయం చేశారు. ఇదంతా ఎలా వచ్చింది? సామాన్యుడు వెళ్ళినట్టయితే సల్మాన్ ఖాన్ పనిచేస్తాడా? సామాన్యుడు వెళ్తే ప్రియాంక చోప్రా పనిచేస్తుందా? ఆలోచిద్దాం. చూడరుగా మరోవైపు అంత ఇనిషియేషన్ తీసుకోరు కదా. తీసుకోవడం కాకుండా యాక్చువల్గా వాళ్ళు పని చేసి పెట్టారు అన్నమాట, అనుకున్నది సాధించారు కదా. ఆస్కార్ అవార్డు వస్తుందంటే వచ్చింది అంతే. అది పాటకు కావచ్చు, ఆటకు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆస్కార్ ఎవరికి వచ్చిందంటే మన ప్రేక్షకులు ఏం చెప్తారంటే రామ్ చరణ్కి వచ్చిందంటారు, అది రామ్ చరణ్కి తారక్కి వచ్చిందంటారు. ఈ నాట్ సాంగ్ వాళ్ళిద్దరే వేశారు కనుక, వాళ్ళిద్దరే చూసాం కనుక వాళ్ళకే వచ్చిందంటారు. అంతేగాని రాసిన వాడికి తర్వాత ఏమో మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చిందనే విషయం ఎంతమంది తెలుసు. అందుకే ఇక్కడ కీరవాణి కూడా నిరాశ నిస్పృహల మధ్య మాట్లాడాడు మాట. ఓకే, అంటే ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ నెపో కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఇండస్ట్రీ నడవదు. అవును, ఎందుకంటే వీళ్ళ వరకు సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు రాజమౌళి చేతిలో పడ్డాలనుకోండి 2-3 ఏళ్ళు పడుతుంది, లేకపోతే మరి ఇంకొక దర్శకుడి చేతిలో పడితే టైం పడుతుంది. కానీ ఇండస్ట్రీ వీళ్ళొక్కళ్ళతోనే నడవదు కదా. ఇండస్ట్రీ చాలా మంది కలిస్తున్నారు, 24 క్రాఫ్ట్లు, ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్స్ పని చేస్తేనే ఇండస్ట్రీ ముందుకెళ్తుంది. ఇంతమంది జరుగుతున్నా కానీ మా నెపోటిజం మాకే ఎందుకు అవలంబిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీకు ఒక మాట చెప్పనా, నా మనసులో ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న మాట చెప్పనా. ఇండస్ట్రీలో నేను ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీలో ప్రవేశించి. ఆ రోజుల్లో 10 ఫ్లోర్లు ఉండేవి. ఏసియాలోనే పెద్ద స్టూడియో ఏదంటే వాహిని స్టూడియో. అవును, 10 ఫ్లోర్లోనూ కనీసం ఒక 6 ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుండేది. ఎక్కడ చూసినా షూటింగే. తర్వాత ఇదే కాదు, ఇక్కడ ఎలాగ 6 ఫ్లోర్లో షూటింగ్ చేసుకొని ఏఎంకి వెళ్తే ఏఎం మొత్తం షూటింగే. అలాగే ఎక్కడికి వెళ్ళి ఆ కర్పంకి వెళ్ళినట్టయితే కర్పంలో కూడా షూటింగ్ జరుగుతుండేది. ఇక్కడ ఎక్కడ షూటింగ్ జరుగుతుందండి? ఇప్పుడు సినిమా వార్తలు చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటా, అక్కడ ఎన్టీఆర్ షూటింగ్ జరగటం లేదు, రామ్ చరణ్ షూటింగ్ జరగటం లేదు, చిరంజీవి షూటింగ్ జరగటం లేదు, ప్రభాస్ షూటింగ్ జరగటం లేదు. ఏం చెప్పుకుంటామండి? అల్లు అర్జున్ షూటింగ్ అయిపోయింది, పుష్ప 2
ఏం చెప్పుకుంటే ఇంట్రెస్టే ఉంటుందండి. జరిగిన దరిదాపుల్లో మనం అంటే దుర్భేద్యమైనటువంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతాయి అన్నమాట. పెద్ద ట్రాజడీ అని పెద్ద జోక్ ఆఫ్ ది ఒక డికేడ్ ఏంటంటే అంతకుముందు జర్నలిస్ట్ని ఇంటల్లుడుగా పిలిచేవారు అన్నమాట, అంత గౌరవంగా చూసేవారు. ఈరోజు బోర్డు పెడుతున్నారండి, ఏడవాలో నవ్వాలో తెలియదు, జర్నలిస్టులకి ప్రవేశం లేదు అంటున్నారండి. అంటే అక్కడ అంత గౌరవ మర్యాదలు జర్నలిస్టులకి ప్రవేశం లేదంతే, జర్నలిస్టులు రాకూడదు. నేను అక్రెడిటెడ్ జర్నలిస్ట్ అంటే వెళ్ళిపోయా అంటున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ తాలూకు పిఆర్ఓకి ఇస్తారు ఒక క్యాసెట్, ఆ క్యాసెట్ అందరూ పంచుకోవాలన్నమాట. ఇది ఈరోజు పద్ధతి అండి. మనం తిరోగమనం పురోగమనం అన్నది ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇండస్ట్రీ ఒక నలుగురు సొంతం అయిపోయింది, ఆ నలుగురు సినిమాలు చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు, చూసుకుంటున్నారు, వాళ్ళు థియేటర్లో ఆడించుకుంటున్నారు. ఇది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే బాబు.